ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనగానే నిధుల కొరత, పాలనా లోపాలు గుర్తుకొచ్చేవి. కానీ గత కొద్ది నెలలుగా ఆ శాఖ రూపురేఖలే మారిపోయాయి. సామాన్యుల దేవుడిని సామాన్య భక్తులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా సరికొత్త పాలనా విధానాలతో ఆ శాఖను పరుగులు పెట్టిస్తున్న ఒక పేరు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి. ఆయన పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలోనే దేవాదాయ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు ఏంటి? పారదర్శక పాలనతో ప్రజలకు దేవుడిని ఎలా చేరువ చేస్తున్నారో నేటి మన ప్రత్యేక కథనంలో చూద్దాం. ధర్మో రక్షతి రక్షితః అనే సూత్రాన్ని ఆచరణలో చూపిస్తూ దేవాదాయ శాఖ మంత్రిగా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి పనిచేస్తున్నారు. ఆయన రాకతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సరికొత్త శకానికి నాంది పలికింది. ప్రతి వారం ప్రతి క్షణం ఆయన సమీక్షలతో ఎన్నడూ లేని విధంగా ఆలయాల అభివృద్ధి పరుగులు తీస్తోంది. ఆలయాల పాలనలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా భక్తులకు మరింత సులభంగా సేవలందించేందుకు ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాలకు సంబంధించిన దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్ ను సులభతరం చేస్తూ ఒకే వాట్సాప్ ఛానల్ వ్యవస్థను తీసుకువచ్చారు. ఇంట్లో నుంచే సెల్ ఫోన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం సామాన్యుడికి దైవ దర్శనాన్ని మరింత సులభతరం చేసింది. ఈయన చొరవతో రాష్ట్రంలోని చిన్న, పెద్ద దేవాలయాల నిధుల వినియోగంపై పూర్తి పర్యవేక్షణ పెరిగింది. దేవాలయాల ఆదాయం, ఖర్చు వివరాలను పారదర్శకంగా వెల్లడించడం ద్వారా భక్తుల్లో నమ్మకాన్ని పెంచారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆలయాల అభివృద్ధి పనులకు వేగం పెంచారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించడంపై మంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆక్రమణలను తొలగించి దేవుడి ఆస్తులను పరిరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనాలు, వసతి విషయంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. దేవుడిని కేవలం ధనవంతులకు మాత్రమే కాకుండా పేదవారికి కూడా సులభంగా దర్శనం కలిగేలా చూస్తున్నారు. దేవాదాయ శాఖ అంటే కేవలం సాంప్రదాయంగా కాకుండా అభివృద్ధికి చిరునామాగా మారుస్తూ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన తీసుకుంటున్న చర్యలు పారదర్శక పాలన సామాన్య భక్తుడికి దేవుడిపై మరింత భక్తిని, నమ్మకాన్ని పెంచే విధంగా ఉన్నాయి. మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి చేస్తున్న ఈ అద్భుతమైన కృషి రాష్ట్ర దేవాదాయ శాఖ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది నేటి ప్రత్యేక కథనం. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.